ఏకనాథ్ షిండేలు నా దగ్గర ఎమ్మెల్యేలు నా దగ్గరికి ఈ కట్టబట్టుకొని తిరిగే ముసలాయన అంటుండే ఈ మధ్యలో నా దగ్గరికి 25 మంది వచ్చాను ఇప్పుడే కాదు కొన్ని రోజులు ఆగని చెప్పిండు నన్ను ఈయన దగ్గరికి. ఈయన కట్టబట్టుకొని నడవనే వస్తలేదు, గీడ ఉన్న అసెంబ్లీకి రాలేదు, ఆయన దగ్గర 25 మంది వస్తే ఇప్పుడే ఆగన్న. అందుకనే నలుగురు ఇంట్లో వద్దురా బాబు అంటే వచ్చిండ్రు వాళ్ళు. మా ఆయనకి నలుగురు వచ్చాం, ఆయనకంటే 25 మంది ఒక లీడర్ వచ్చి అప్రోచ్ అయ్యిండు. 25 మందిని రెడీగా ఉన్నారంటే ఇప్పుడే కాదు కొన్ని రోజులు ఆగు అని చెప్పినా అని చెప్పి అంటుండి. ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ఉన్నారు కట్టబెట్టి తిరిగే మనిషి 25 మంది పేర్లు చెప్తాడా? నేను చెప్పాలి నా 25 మంది పేర్లు మా దాంట్లోకి వస్తున్న పేర్లు ఆయన చెప్పావు, నేను చెప్తా ఇప్పుడు పేర్లు. జూన్ 5వ తారీఖు ఎంతమంది వస్తారో వాళ్ళ పేర్లు కూడా ఇస్తాను నేను. ఆయన చెప్పమని 25 మంది పేర్లు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 10 ఏళ్ళు రాక్షస పాలనతో కొట్లాడి గెలిచి వచ్చిన వాళ్ళు. నువ్వు ఒక్కొక్కరికి 1,00,000 కోట్లు ఇచ్చిన ఒక ఎమ్మెల్యే కాదు ఒక కార్యకర్త పోడు. అందులో 70% మంది కార్యకర్తలు కూడా మా పార్టీలోకి వచ్చాను. ఆ దుకాణం ఖాళీ అయింది. మా దాంట్లోకి ఎంతమంది వచ్చినా మేము అభివృద్ధి వస్తే పని చేసుకొని పోండి. టీఆర్ఎస్ లాగా పార్టీలో జాయిన్ అయితేనే పని చేస్తాం అట్లా అంటలేము మేము. మాకు అవసరం లేదు. మా మిత్రపక్షం కలిసి 65 మంది ఉన్నాం. ముగ్గురు స్వచ్ఛందంగా వచ్చిన నాగేందరు, వెంకట్రావు, కడియం సిఆర్ గారు. మేమేమో రమ్మని చెప్పలే. మన బీఫామ్ ఇచ్చిన ఎంపీగా పోటీ చేస్తూ నామినేషన్ కూడా 6 నన్ను నా దగ్గర కూడా వచ్చిపోయారు. విత్డ్రా చేసుకుంటాం, మీకు సపోర్ట్ చేస్తాం, భవిష్యత్తులో మాకు పార్టీలు అంటే ఎరే విత్డ్రా అయింది మళ్ళీ విత్డ్రా చేసుకొని చేసిన మాకెందుకు పోటీలో ఉండు, డిపాజిట్ వస్తుందో రాదు తర్వాత సంగతి తర్వాత చూదాలే వచ్చి అని చెప్పి మేము వద్దన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు నమ్మకం ఏర్పడ్డది. 10 ఏళ్ళ రాక్షస పాలన 1,00,000 2 లక్షల కోట్లు సంపాదించుకున్న పార్టీని ఓడగొట్టిందంటే కాంగ్రెస్ పార్టీ వీర సైనికులు కాదు, రజాకారులను తరిమి కొట్టిన అలాంటి ధైర్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉన్నది. అలాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు 64 మంది. చెక్కు చెదరదు. నెక్స్ట్ డీలిమిటేషన్ చెప్తున్నా, ఎవరైనా బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ మాట్లాడతారు మీరు వినండి. డీలిమిటేషన్లో 154 సీట్లు అవుతున్నాయి. నెక్స్ట్ ఇయరే పెరుగుతాయి. 26కు ఫైనల్ అవుతుంది, 25 ఎండింగే తెలిసిపోతుంది. హైదరాబాద్ కూడా 12 సీట్లు పెరుగుతున్నాయి. 154 సీట్లలో 125 సీట్లు వచ్చేసారి గెలుస్తాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. ఈ మోసగాన్ని నమ్మితే కాళేశ్వరం నుంచి బతుకమ్మ పూలు బతుకమ్మ అంటే అందరూ ఏమనుకుంటారంటే దాని చుట్టూ తిరిగినారు. ఆ బతుకమ్మలో పూల లోపల బాటిల్ ఉంటుందని వాళ్ళకి తెలియదు మహిళలకు. ఇప్పుడు తెలిసింది కదా మహిళలు ఉంటాయంటుంది. అంటే కోర్టులు అట్లా మాట్లాడుతుందంటే ఎంత బాధపడ తలకాయ నేలకేసుకొని జడ్జి పిలిచినప్పుడు బెయిల్ రిజెక్ట్ చేస్తే మళ్ళీ లోపలికి పోవాలి. పోతే గిట్ల అనుకుంటూ పోతుంది. ఏందో అది అర్థమవుతలేదు. ఇట్లేందే ఉద్యమం చేసిందామా? మన మీద కేసులు లోపలికి పోయింది. పోతే మళ్ళీ ఏమంటుంది అయినా కోర్టు ప్లేస్లా అంటే నాకు ఇది నవ్వుకుంటాను. ఎందుకంటే కొంచెం రిలాక్స్ కావాలిగా, టైర్డ్ అయి ఉంటాం కదా ఎలక్షన్లో. ప్రజ్వల్ రేవణ్ణేమో పాస్పోర్ట్ ఇచ్చి బయటికి పంపించాడు, నన్ను లోపటేస్తారా అంటుండు. ప్రజ్వల రేవణ్ణని బయట పంపిస్తారు పాస్పోర్ట్ ఇచ్చి, నన్ను లోపటేస్తారా అని. వాడో గలీజ్ పని చేసినావు, నువ్వు తప్పు పని చేసినావు. వాడు ఎప్పటికైనా జైల్లోకి పోతాడు, నువ్వు జైల్లోకి పోతావు. ఆయనతో పోల్చుకుందంటే మీరు అర్థం చేసుకొని నాకు ఒకటే నవ్వు వచ్చింది రాత్రి. అది అందుకనే ఆ పార్టీ అనేది లేదు. అది గాలి బుడిగలాగా వచ్చింది. దళిత ముఖ్యమంత్రి నా మెడ నరుక్కుంటా. ఈయన 6 గ్యారంటీలు 5 అమలు చేసినావు. ఈయన 13 ఏళ్ళు తల నరుక్కుంటున్నాడు. ఎప్పుడైనా దళితులు పోయి అందరు దళితుల మీద పడి తల గుంజుకొసుకుంటున్నా అడిగినాం ఏమన్నా? మనం పోతే ఆయన పాపానికి ఆయన పోతే అనుకున్నాం మేము. 3 ఎకరాల భూమి ఇస్తున్నావు, ఇంటికో ఉద్యోగం అన్నావు. శంకరమ్మని అమరవీరుల స్తూపం ఇనాగ్రేషన్ ముందు రోజు బుల్లెట్ ప్రూఫ్ కారు గన్మెన్ ఇస్తే పాపం 2014లో కొడుకుని పోగొట్టుకుంటే ఓడిపోయే సీట్ ఇచ్చిండు హుజూర్నగర్. మొన్న అమరవీరుల స్తూపం ముందు రోజు బుల్లెట్ ప్రూఫ్ గన్మెన్ ఇస్తాం అనుకుందంట. నా దగ్గర రోజు వస్తుంది జాయిన్ అవుతా అని. నా దగ్గర మా జిల్లా కాబట్టి వచ్చి అంటే ఏమైందమ్మా ఆ రోజని మొన్న ఉట్టిగానే అడిగినా. ఏమోసారి గన్మెన్లు వచ్చింది కారు వస్తుంది అన్న, రాజ్యసభనో ఎమ్మెల్సీనో చైర్మన్ ఇస్తారు అనుకున్నా. అది ఇనాగ్రేషన్ కాగానే కారు పోయింది, గన్మెన్ పోయింది సార్ అన్నాడు. ఓని సచ్చినోళ్ళు కూడా మోసం చేసిండు. అంటే ప్రజలు గమనిస్తున్నారు.
6 గంటల కోసం గన్మెన్లను పంపించి కారు శంకరమ్మని గౌరవించినాము. కాలిపోతుకుంటూ జై తెలంగాణ అన్నాడు కానీ అమ్మా నల్లే ఆ మంటలల్లా. అపోలో హాస్పిటల్ పోయి చూసి మినిస్టర్గా పోయినా రాళ్ళు వేస్తున్నాను తెలుసు అక్కడ. ఈయన దొంగ దీక్ష చేస్తున్నా అక్కడ. నేను భయపడలే రాళ్ళు వేస్తారని పోయి చూసినా మా నల్గొండ బిడ్డ కాసి చచ్చిపోతారంట, సీరియస్ ఉందని డాక్టర్ చూస్తే ఏడుపు వచ్చింది. ఇంత మానవత్వం లేకుండా 10 ఏళ్ళు రాజ్యసభ ఇస్తే సంబంధం ఏంది? మా దగ్గర ఇక పేరు చెప్తే వాళ్ళు బాధపడతారు. ఎవరైనా సంబంధం ఇచ్చినోడికి రాజ్యసభ ఇచ్చినారే? పార్థసారథి రెడ్డి తెలంగాణ ఉద్యమానికి సంబంధం ఏంది? రవిచంద్రకి ఏం సంబంధం తెలంగాణ ఉద్యమం? ఇట్లా చెప్పుకుంటూ పోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి పదవి సంబంధం ఏందే? ఫుట్బాల్ ఆడుకుంటారే బక్కోడా నువ్వు హైదరాబాద్కి వచ్చి తెలంగాణ అంటున్నాడు. 10 ఏళ్ళు మంత్రి అయ్యిండు. గొర్రెలు బర్రెలు అన్నీ తిన్నాడు, చేపలు గొర్రెలు అన్నీ తిన్నాడు. అదే ప్లేస్లో ఎమ్మెల్సీ ఇచ్చి శంకరమ్మకు మంత్రి పదవి ఇస్తే నేను శంకరమ్మ శ్రీనివాస్ యాదవ్ కంటే ఎక్కువ తెలివి ఉంది ఆమెకు. అంటే ఎందుకు చెప్తున్నంటే అన్ని వర్గాల మోసం చేసిన ఈ పార్టీ తెలంగాణ ప్రజలు రెండోసారి రైతు బంధు మీద వేసిను, మొదటిసారి దళిత ముఖ్యమంత్రి వేసిను. ఎందుకు కాన్ఫిడెంట్గా చెప్తున్నా 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటుందంటే మేము చేయబోయే స్వచ్ఛమైన పరిపాలన. ఆయన డబల్ ఏ లాగా మేము కూడా డబల్ ఆర్ అంటుండు. ట్యాక్స్ లేదు, ఏం లేదు. ఇక్కడ కొల్లగొట్టిన తెలంగాణని బాగు చేయడం మా లక్ష్యం. మాకున్నంత నాలేదే కాదు. ఆర్బీఐ గవర్నర్ మన రఘురామరాజన్ పిలిపించుకొని మొత్తం అడిగితే ఆయన సింపుల్గా చెప్పిండు. ఆయనతో తర్వాత ఢిల్లీలో 3 సార్లు కలిసిన ఆయనని. ఢిల్లీలో కలిసి ఆయన కూడా చెప్పిండు మీరు ఏదైనా తెచ్చుకోరు, మూసికి 50,000